సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యాన భాగముగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను మాకు చూపుమనగా, ఆయన తన మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదునను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూసేదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, దేవుడు ప్రేమమయుడు. ఆయన కటాక్షము మన ఎడల నిరంతరం ఉంటుంది. అయితే మన జీవితాల్లో మనము దేవుని కటాక్షాన్ని అనుభవించి కూడా అనేక సందర్భాలలో దేవుని మాట వినని లేదా లోబడని ప్రజలుగా, విధేయత లేని ప్రజలుగా మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు విడువక ఎడబాయక తన కటాక్షాన్ని, తన దయను మన ఎడల చూపించి తన యొక్క ప్రేమను మన జీవితాల్లో ఆయన విస్తరింపజేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు యొక్క అవిధేయత, మోషే 32వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడటానికి దేవుని యొక్క సందేశాన్ని ఆ పలకల మీద రాసి తేవటానికి దేవుని మాట చొప్పున కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు జీవితంలో అనేక రకాల అవిధేయతలు మనం చూస్తూ ఉంటాం. వారు పోతదోడున చేసి దేవునికి వ్యతిరేకంగా వారు నాట్యమాడుతూ ఉన్నప్పుడు, దేవునికి చెందవలసిన ఆరాధన వారు చేయకుండా విగ్రహారాధన చేస్తూ వారి యొక్క జీవితాల్లో దుర్భరమైన పరిస్థితిని తెచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ సమయంలో మోషే కొండ మీద ఉండగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను చూసి మోషేతో చెప్పినప్పుడు, మోషే దేవుని దగ్గర మరలా క్షమాపణ అడిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఇదిగో ప్రభువా, నీ మహాశక్తి వల్ల, నీ బాహుబలం వల్ల ఐగుప్తు నుంచి ఇశ్రాయేలులను మమ్మల్ని తీసుకుని వచ్చావు. ఒకవేళ ఈ ప్రజలను నాశనం చేసినట్లయితే, వీరి యొక్క పరిస్థితిని బట్టి ప్రభువా, నీవు అరణ్యంలోనే వీరిని నాశనం చేసినట్లయితే ఐగుప్తు జనమంతా కూడా దేవుని యొక్క ఆ బలాన్ని వారు తెలుసుకోకుండా, ఇదిగో అరణ్యంలో ఇశ్రాయేలులను సంహరించటానికి, వారికి కీడు చేయటానికే యెహోవా వారిని తీసుకుని వచ్చాడని అన్యజనులైన ఐగుప్తు జనాంగం చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభువా, అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని, ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, నాయన సమస్త ఇశ్రాయేలులను క్షమించండి అన్నట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు యెహోవా మోషే యొక్క ప్రార్థన విని, మోషే యొక్క విజ్ఞాపన విని, తాను చేయవలసిన కీడు చేయకుండా ఇశ్రాయేలులను మన్నించినట్లుగా మనకు కనపడుతుంది. ఆ తర్వాత మోషే పలకలు పట్టుకొని కొండ దిగి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు దూడను చేసుకుని ఆరాధిస్తూ వారు ఇష్టం వచ్చినట్లుగా, అంటే కట్టలు తెగిన వ్యక్తులుగా అరణ్యంలో వారి యొక్క
జీవితము వెచ్చని జీవితంగా కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మోషే కోపంతో కొండ దిగుతూ దేవుని చేతి రాత చేత రాయబడిన పలకలను పగలగొట్టి తన యొక్క కోపాన్ని ఇశ్రాయేలు మీద చూపించినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ చూసినట్లయితే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క వెచ్చనివిడితనాన్ని బట్టి మోషే ఏదైతే బంగారు దూడను చేసుకుని వారు ఆరాధిస్తున్నారో ఆ దూడను పగలగొట్టి దాన్ని పొడి కింద చేసి దానిని ఇశ్రాయేలు చేత తాగించినట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాకుండా వారి యొక్క అవిధేయతను బట్టి యెహోవా పక్షంలో ఉన్నవారు ఎవరని అనగా లేవీలందరూ కూడా యెహోవా పక్షంగా నిలబడినప్పుడు మోషే యెహోవా మాట చెప్పిన, ఇదిగో ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఎవరైతే అవిధేయతగా వారు జీవిస్తున్నారో వారందరినీ కూడా కత్తివాత చేత చంపేమన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది ప్రజలు ఇశ్రాయేలీలు అక్కడ కత్తివాత చేత చనిపోయినట్లుగా కనబడుతుంది. అదే సమయంలో మోషే మరలా దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా మోషే తన ప్రజల కొరకు ఒక గొప్ప విజ్ఞాపన చేసి అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడ్ల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలుకొనెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాణ్ణి నా గ్రంథంలో నుంచి తుడిచివేదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపములను వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కోపడినప్పటికీ కూడా తన ప్రజలను, తన జాతిని రక్షించుకునేదానికి మరలా ప్రభు అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేసినట్లుగా తన ప్రజల మీద తనకున్న ఆ గొప్ప ప్రేమను దేవుని దగ్గర వ్యక్తీకరించినట్లుగా మనకు కనబడుతుంది. ఎంత సాహసము చేశాడంటే దేవుని దగ్గర, ఇదిగో ప్రభా, నీ నిబంధన ప్రజలుగా ఉన్నవారు, విమోచించిన ప్రజలుగా ఉన్నవారు, ప్రత్యేకింపబడిన ప్రజలుగా ఉన్నవారు నాశనం అయిపోవటానికి దేవా నీవు పూనుకొనక నేను చేసిన ప్రార్థన విని వారిని రక్షించమని మరలా తిరిగి యెహోవా దగ్గరికి వెళ్ళినట్లుగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే చెప్పిన ఒక గొప్ప మాట ఏమిటంటే, ప్రభువా వారిని ఒకవేళ నీవు క్షమించకపోతే, వారి యొక్క పాపమును నీవు పరిహరించకపోతే నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలుకున్నట్టున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల మీద మోషేకున్న ఆ గొప్ప ప్రేమ, తన జాతిని ఎలాగైనా రక్షించుకోవాలని ఒక తపన కనబడుతుంది. ఆఖరికి తన పేరును కూడా జీవగ్రంథంలో నుంచి తీసివేయమన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలలో, కుటుంబాలలో జాతి విషయంలో కూడా తమ ప్రజలు నశిస్తున్నప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటున్నారు. వారి యొక్క స్వార్థం గురించి, వారి యొక్క ఆశల గురించి, వారి యొక్క ఆశీర్వాదాల గురించి వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ తన కుటుంబంలో బిడ్డల కొరకు, అలాగే సంఘంలోని బిడ్డల రక్షణ కొరకు, దేశంలో ఉన్న యావత్తు ప్రజల కొరకు విజ్ఞాపన చేసే మోషే లాంటి వ్యక్తులు సంఘాలలో కొరవైపోయారు. కానీ మోషే అయితే తన ప్రజల రక్షణ కొరకు, తన బిడ్డలు పాప పరిహారం కొరకు తన పేరును జీవగ్రంథంలో నుంచి తీసేయమని వేడుకున్నట్లుగా కనబడుతుంది. అయితే మోషేకు దేవునికి ఉన్న ఆ గొప్ప సంబంధాన్ని, మోషేకు దేవునికి ఉన్న ఆ గొప్ప విశ్వాస్యతను మనం అర్థం చేసుకున్నట్లయితే మోషే యొక్క మాట విని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను మన్నించినట్లుగా కనబడుతుంది. అయితే వారు చేసిన అవిధేయతను బట్టి ఆయన తన సన్నిధిని వారి మధ్య ఉంచక తన దూతను పంపి అక్కడి నుంచి కానాను దేశంలో ఉన్న 6 రకాల జనాంగాన్ని తోలివేస్తానని అన్నప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క విషయాన్ని విని దేవుడు మా కూడా రాకపోయినట్లయితే మేము
సంహరించబడతామేమో, మేము మా ప్రయాణాన్ని మేము చేయలేమేమో అని వారు ఏం చేశారంటే తమ ఆభరణలను ఏమాత్రము ధరించుకోకుండా వారు ఉండిపోయినట్లుగా మనకు కనబడుతుంది. అయితే దేవుని ప్రేమను బట్టి మరలా మోషే అక్కడున్న ప్రత్యక్ష గుడారాన్ని పాలెం వెలుపలికి తీసి ఆ ప్రత్యక్ష గుడారంలో దేవునికి మరలా విజ్ఞాపన చేసిన వాడిగా కనపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు మనము ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ గుడారంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని యొక్క ఆ మహిమ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులమైన మనము మన సంఘాల కొరకు, మన బిడ్డల కొరకు, మన దేశం కొరకు ప్రార్థించడానికి మనము ప్రత్యక్ష గుడారపు ప్రార్థనను మాదిరికరంగా మన జీవితాల్లో తీసుకోవాలి. అటు రీతిగా మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ వెనక తట్టు నుంచి మరి ప్రజలు చూసి మోషే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్ష గుడారంలో మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీరందరూ దేవునికి నమస్కరించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మోషేకు దేవునికి మధ్య ఒక గొప్ప సంబంధాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మరి మోషేతో మాట్లాడుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మోషేకు దేవునికి మధ్య ఒక మంచి సంబంధాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి విజ్ఞాపన చేసే వ్యక్తుల జీవితాలు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ గొప్ప అనుభవంలోనికి విజ్ఞాపన కర్తలుగా దేవునికి ప్రజలకు మధ్య ఒక మంచి వారధిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలనేది మోషేను బట్టి మనం నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే నిజ ద్రాక్షవల్లి గురించి దేవుడు మాట్లాడుతున్న ఆ ముఖ్య విషయాలలో ఆయన మీరు నా స్నేహితులని పిలిచాడు. కాబట్టి దేవునికి మనం స్నేహితులుగా ఉండే వ్యక్తులుగా మన జీవితాలను మనము విశ్వాస్యతలో మనం కట్టుకోవాలి. అలాగే అబ్రహాం గురించి మనం చూసినప్పుడు అబ్రహాము కూడా దేవునికి ఒక గొప్ప స్నేహితుడిగా పిలువబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇటు రీతిగా మరి మోషే యొక్క విజ్ఞాపన విని దేవుని ప్రజలను రక్షించేదానికి మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల ప్రభువా నీవు మాతో కూడా రమ్మని మోషే అడిగినప్పుడు మోషేతో దేవుడు ఇదిగో నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదును, నిన్ను నియమించిన వాడిని నేనే గనక నా యొక్క కటాక్షము మరి నీ వెంట వస్తుంది, నా యొక్క ప్రేమను నిన్ను బట్టి ఇశ్రాయేలు ప్రజలకు చూపిస్తాను, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అన్నప్పుడు మోషే మరి దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు తన యొక్క వాత్సల్యాన్ని మరలా తన ప్రజల మీద చూపించినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమను చూపమన్నప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూపమన్నప్పుడు, దేవుని యొక్క కటాక్షాన్ని చూపమన్నప్పుడు దేవుడు మరలా మోషేతో మాట్లాడుతూ నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను ఎవరిని కరుణించెదనో వారిని కరుణించెదను, ఎవరి యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నిన్ను చూసి బ్రతుకుడని. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే చేసిన ఆ విజ్ఞాపన బట్టి దేవుని యొక్క మంచితనాన్ని ఇశ్రాయేలు చూసినట్లుగా, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇశ్రాయేలు అనుభవించినట్లుగా, దేవుని యొక్క మహిమను వారు తమ జీవితాల్లో అనుభవించినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుడు ఇక్కడ మోషేతో ఒక షరతు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. నేను ఎవరిని కరుణించేదనో వారిని కరుణించేదను, ఎవరి యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును అంటున్నాడు. మన జీవితాల్లో కూడా మరి ఈ వాక్యాన్ని గురించి ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే మనలను కనికరించే దేవుడు
మరి ఇలాంటి షరతు పెడుతున్నాడు. ఎవరినైతే నేను కనికరిస్తానో వారినే కనికరిస్తాను, ఎవరి యందైతే నేను జాలి పడతానో వారి యందే జాలి పడతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీని గురించి మరి మనము రోమపత్రిక 9వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ మరి యాషావును దేవుడు ద్వేషించినట్లుగా యాకోబును ప్రేమించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు యాషావుని ద్వేషించాడు, ఎందుకు యాకోబుని ప్రేమించాడంటే మరి యాషావు యొక్క స్థితి అంతా కూడా మరి యాషావు ఇంకా భూమి మీద పడకుందేనే దేవుడు యాషావుని ద్వేషించినట్లుగా మనకు కనబడుతుంది. అనగా మన యొక్క స్వభావం విషయంలో, మన భవిష్యత్తు విషయంలో దేవుని ఎడల మనం ఎలాగ ప్రవర్తిస్తామో సమస్తము ఎరిగిన దేవుడు ఆయనకు ముందుగానే తెలుసు కనుక మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన మనలను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుని యాషావులాగా మనము మరి భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా, యాషావు లాంటి ఆ వ్యభిచార బుద్ధి మన జీవితంలో లేకుండా దేవుని యొక్క ప్రేమను మనము అనుభవించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అమూల్యమైనది. అందుకనే ఇక్కడ మోషేతో అంటున్నాడు, నా యొక్క మహిమను, నా యొక్క తేజస్సును మీరు చూడలేరు కనుక ఇదిగో మరి అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ మీద మీరు నిల్చున్నట్లయితే నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సన్నిధిలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నుండి నేను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనక ఉన్న పార్శ్వను చూసేది కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క మహత్తును మనం చూసేదానికి ఏమాత్రము ఆస్కారం లేదు. కానీ దేవుడు తన యొక్క కటాక్షాన్ని మన ఎడల చూపి తన యొక్క ప్రేమను మన జీవితంలో చూపించేదానికి ఒక బండనిచ్చాడు. ఆ బండ మీద నిలబడి మనము ప్రభు యొక్క వెనక తట్టును మనం చూసే ఆ గొప్ప ధన్యతనిచ్చాడు. ఈ బండను గురించి మనం ఆలోచన చేసినట్లయితే సాక్షాత్తు ఈ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా దేవుని యొక్క మహిమను, తండ్రి యొక్క మహిమను మనం చూడలేము. ఆయన యొక్క కటాక్షాన్ని మన జీవితంలో మనము అనుభవించలేము. ఎందుకంటే ఆ తేజస్సును తట్టుకునే శక్తి మనకు లేదు గనక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఆ బండ సందుల్లో నుంచి మనము ప్రభువును చూడగలం. కాబట్టి దేవుని యొక్క కటాక్షంలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం చూసినట్లయితే పౌలు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు గురించి నాకు చాలా వేదన కలుగుతుంది. ఎందుకంటే ఏ ప్రణాళిక చొప్పునైనా, ఏ విధముగానైనా ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని, వారు రక్షింపబడాలని ఒక మహత్తరమైన మాట పౌలు మాట్లాడతారు. ఇదిగో క్రీస్తునకు వేరుగా ఉండి శాపగ్రస్తున్నాయి ఇశ్రాయేలు కొరకు ఉండాలనే అంత ఆశ ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపనకర్తలు ఉండటం అనేది చాలా శ్రేయస్కరం. ఆ విజ్ఞాపనకర్తలు లేనప్పుడు మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోగలం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ బండ దేవుడు మనకిచ్చాడు. ఒక విజ్ఞాపనకర్తగా మన జీవితాలకు సరిపోయిన వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నాడు. మనము రోమపత్రిక గురించి ఆలోచన చేసినట్లయితే పౌలు ఎలాగైతే ఇశ్రాయేలు రక్షణ కొరకు విజ్ఞాపన చేసిన వ్యక్తిగా ఉన్నాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బలహీనతను చూసి మనకు సహాయం చేసి ఆయన చెప్పసఖ్యం కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ బండనే, ఆ క్రీస్తు ద్వారానే మన జీవితంలో దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకోగలిగాం. మరి కొత్త నిబంధన భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క కటాక్షంలో శిష్యులకు దెయ్యాలను వెళ్ళగొట్టడం, పాముల మీద అధికారం ఇవ్వటం, ఈ లోకపరమైన అనేక శక్తుల మీద, సాతాను శక్తుల మీద దేవుని యొక్క అధికారాన్ని ఇచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కటాక్షంలో మనకు పాప విముక్తి ఉందని, శాశ్వత జీవం ఉందని, అలాగే జీవగ్రంథంలో మన పేర్లు లెక్కింపబడ్డావని మనం జ్ఞాపకం చేసుకుని
మన విజ్ఞాపనకర్త అయిన యేసు వైపు మనం చూస్తూ మన జీవితంలో ఏ విధమైన మరి చెడు తలంపులు లేకుండా, ఏ విధమైన దుష్టత్వం లేకుండా దేవుని యొక్క కటాక్షాన్ని అనునిత్యము మనం అనుభవించే వ్యక్తులుగా ప్రభువైన యేసుక్రీస్తులో మన జీవితాన్ని కట్టుకోవాలని మనం నేర్చుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకపరమైన మరి ఆశలు, ఈ లోకపరమైన శరీర తత్వము ఇదంతా కూడా నశిస్తుందని, కేవలము దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క కటాక్షము మన మీద ఉండటం వల్ల మన యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడతావని మనం తెలుసుకుని అనునిత్యము కూడా దేవుని యొక్క కటాక్షంలో, దేవుని యొక్క ప్రేమలో మన జీవితాలను నడిపించుకునేదానికి, ఇశ్రాయేలులాగా ఏ విధమైన అవిధేయత లేకుండా, ఇశ్రాయేలులాగా మరి విచ్చలవిడితనం లేకుండా కేవలము దేవుని యొక్క కటాక్షంలోనే మన జీవితాలు కట్టుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విధమైన దేవుని యొక్క ప్రేమ, ప్రతి విధమైన దేవుని యొక్క వాత్సల్యము మన జీవితంలో కేవలము ఆ యేసుక్రీస్తు అనే ఆ బండ ద్వారానే మనం అనుభవించగలం. కానీ మరి ఏ విధంగానూ మనము అనుభవించలేమని మనం రోమాపత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తము కలుగుతుందని మరి రోమీలకు పౌలు రాసినట్లుగా కనబడుతుంది. మన జీవితంలో దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ప్రేమ కేవలము మన ప్రయాస వలన కాదు, కానీ మన యొక్క అర్హతను బట్టి కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తమైన దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందగలుగుతామని. కాబట్టి అట్టి ఆశీస్సులు పొందటానికి మనము ప్రత్యేకింపబడిన వారిగా దేవుని యొక్క పరిశుద్ధతలో కొనసాగి, దేవుని యొక్క ఉగ్రతకు మన జీవితాలను అప్పచెప్పకుండా కేవలము దేవుని ఆ కటాక్షంలో మనము మన జీవితాలను కట్టుకోవాలని, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం చేసుకుంటూ మన వినికిడిలో ఈ వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.